నమస్తే అండి, నేను డాక్టర్ చక్రధర్, ఫిజిషియన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్ బ్రాంచ్. సో ఈరోజు మనము కీలవాతం గురించి మాట్లాడుకుందాం. సో కీలవాతం అంటే తెలుసా, మామూలుగా మనము రూమటాయిడ్ ఆర్థరైటిస్ని తెలుగులో కీలవాతం లాగా. సో కీలవాతం ఎవరికి వస్తుంది? ఫీమేల్స్లో మోస్ట్ కామన్ కీలవాతం రావడం. సో దాని లక్షణాలు ఏంటి? యూజువల్గా ఫింగర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో రిస్ట్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్మాల్ జాయింట్స్ ఉన్నాయి, కాళ్ళు స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ కావడము, ఇవి యూజువల్ మోస్ట్ కామన్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యేది. అండ్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది? సో మార్నింగ్స్ ఎక్కువ పెయిన్ ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత బిగుసుకుపోవడం కానీ, సో ఒక 1 అవర్, హాఫ్ అవర్, 45 మినిట్స్ తర్వాత 1 అవర్ తర్వాత బిగుసుకోవడం, స్లోగా రిలాక్స్ కావడం కానీ, ఇవి దీని యూజువల్ లక్షణాలు ఉంటాయి. సో మళ్ళీ కీలవాతం ఓన్లీ కీలకు ఒక్కటే ఎఫెక్ట్ అవుతుందంటే స్లోగా బాడీలో చాలా పార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి యూజువల్గా ట్రీట్మెంట్ ఏంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? సో డయాగ్నోసిస్ అంటే దానికి సంబంధించి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. యాంటీ సిసిపి అని చెప్పి, ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్పి దానికి సంబంధించి టెస్ట్ ఉంటాయి. సో అది పాజిటివ్ వస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి? యూజువల్గా మరీ ఎక్కువ సివియర్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ స్టిరాయిడ్స్ స్టార్ట్ చేస్తాం. తర్వాత స్టిరాయిడ్స్ స్టాప్ చేసి తర్వాత డిఎంఆర్డీస్ అని చెప్పి ఉంటాయి. సో ఆ డిఎంఆర్డీ స్టార్ట్ చేసిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ రెస్పాన్స్ ప్రకారం ఇంకా వేరే టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలని చూస్తాము. మరీ సివియర్ ఉన్నప్పుడు పెయిన్స్ ఇనిషియల్ స్టేజ్లో ఎనసైటిక్స్ పెయిన్ కిల్లర్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో యూజువల్గా ఈ జబ్బు ఉన్న వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెగ్యులర్గా వాళ్ళ రుమటాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ రెగ్యులర్గా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మిగతా టెస్ట్లు కూడా, కిడ్నీకి సంబంధించిన టెస్ట్ కానీ మిగతా టెస్ట్ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.